ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు రాష్ట్ర ప్రభుత్వంలో కట్టడం మొదలుపెట్టాం. మన రాష్ట్రంలో జరిగింది మొట్టమొదటిసారిగా. మత్స్యకారులు ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే వాళ్ళకు జీవనోపాధి ఉండాలి అని చెప్పి వాళ్ళ కోసమే ఫిషింగ్ హార్బర్లు ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు ఏకంగా స్టార్ట్ చేసినాం. జువ్వలదిన్న నెల్లూరు జిల్లాలో, నిజాంపట్నం గుంటూరు జిల్లాలో, మచిలీపట్నం కృష్ణా జిల్లాలో, ఉప్పాడ తూర్పుగోదావరి జిల్లాలో, బూడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లాలో, పూడిమడక అనకాపల్లి జిల్లాలో, కొత్తపట్నం ప్రకాశం జిల్లాలో, ఓడరేవు ప్రకాశం జిల్లాలో, బియ్యపు తిప్ప పశ్చిమ గోదావరి జిల్లాలో, మంచినీళ్లపేట శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా ఈ 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాము. వేగంగా పనులు కూడా చేయించడం మొదలుపెట్టాం. ఇవి కాక మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పల్లంక, రాయదరువులో కూడా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా పనులు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకు ఇవన్నీ కూడా చేశాము అనంటే ఒక మానవత్వంతో చేశాం. మన వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఇరుకుడు పడాల్సిన అవసరం లేకుండా మన వాళ్ళకి ఇక్కడే మన వాళ్ళకి ఫిషింగ్ హార్బర్లు ఉండాలి. మన వాళ్ళకి ఇక్కడే ప్రభుత్వం సబ్సిడీతో బోట్లు కొనుగోలు చేసి వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం జరగాలి. మన ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ తిరిగి వచ్చిందంటే ఈ 10 ఫిషింగ్ హార్బర్లలోనూ కూడా ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్లలో కనీసం అంటే 10,000 బోట్లు కనీసంగా తిరుగుతూ ఆ 10,000 బోట్లకు సంబంధించి 10,000 బోట్లకు సంబంధించి ఒక్కొక్క బోటుకు 7-8 మంది ఓనర్లను చేస్తూ కనీసం ఈ 70-80 వేల మందిని ఒక్కొక్క చోట వీళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ ఏకంగా 50% గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తూ లోన్ మరో 50% లోన్ ఇప్పిస్తూ వీళ్ళందరికీ కూడా మంచి చేసి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబట్టే గొప్ప అడుగు పడి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మారింది. ఈరోజు జరుగుతూ ఉండేది ఏంటంటే ఫిషింగ్ హార్బర్లు మనం ఎవరైతే మత్స్యకారుల కోసం మనం కట్టించాలని మనం అనుకుంటే ఆ ఫిషింగ్ హార్బర్లు ఇవాళ స్కాములు చేస్తూ అమ్ముతున్నారు. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బరు చేపల కోసం పోయే మత్స్యకారులకు బోట్లు కొనిచ్చి ఆ బోట్లను పార్కింగ్ చేసేదానికోసం ఆ హార్బర్ను వాడాల్సిన చోట ప్రైవేటుకు చంద్రబాబు నాయుడు స్కాములు చేస్తూ అమ్ముతా ఉన్నాడు. నిజంగా ప్రతి మత్స్యకారు సోదరులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. నిజంగా ఎంత దారుణంగా ఉంది ప్రభుత్వం అంటే మన ప్రభుత్వంలో మంత్రి సిదిరి అప్పలరాజు మత్స్యకార మంత్రి మన ప్రభుత్వంలో ఈరోజు మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తూ ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చేసింది నేను కరెక్టు అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి ఆ పిల్లోనికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ను పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్లు పెడతానారయ్యా మీరు? 18 ఏళ్ళ పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంది పెట్టడము? అరే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, కానీ మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి జడ్జు తిట్టి సెక్షన్ను మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతూ ఉందని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జువ్వలదిన్నెలో మత్స్యకారులకు ఇబ్బంది కలుగుతూ ఉన్న పరిస్థితుల్లో తమిళనాడు నుంచి తమిళనాడులో బోట్లు వచ్చి మన మత్స్యకారులకు ఇబ్బంది పడతా ఉంటే ఆ బోటును మన మత్స్యకారులు పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే ఇడిపించింది ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళే. లోకేష్ గారు అక్కడికి పోతారు నెల్లూరు జిల్లాకు. లోకేష్ పోయిన మరుసటి రోజు బోటు రిలీజ్. బోటు కూడా ఏంది, స్టేషన్లో పెట్టిన బంగారం మాదిరి బోటును స్టేషన్కి అప్పచెప్తే స్టేషన్లో పెట్టిన బంగారం దొంగతనం అయిపోయినట్టుగా బోటు దొంగతనం అయిపోతుంది. దానికి కారణం ఎవరంటే లోకేష్తో పాటు ఇంకొక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకొక ఎంపీ.
రాజ్యసభ ఎంపీ. అంటే మత్స్యకారులు అంటే ఎంత విలువ లేకుండా ఉంది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలో నిజంగా ప్రతి పరిస్థితి కూడా ఇదే మాదిరిగానే ఉంది. రాష్ట్రంలో ఈరోజు పిల్లలు సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. స్కూళ్ళు అన్యాయంగా తయారైపోయాయి. కనీసం గోరు ముద్ద కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. పిల్లలకు కనీసం బ్యాగులు బూట్లు పుస్తకాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. పేదవాడికి వైద్యం అందక ఈరోజు అప్పులు పాలవుతా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రైతు అనేవాడు ఏ పంటకు గిట్టుబాటు ధరక రోడ్డెక్కే పరిస్థితిలో ఇవాళ రైతు అనేవాడు ఉన్నాడు. ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది, ఆర్బీకేలు ఎగిరిపోయినాయి. రైతులకు అన్ని రకాలుగా రోడ్డెక్కుతా ఉన్న పరిస్థితి. సూపర్ 6లు సూపర్ 7లు అని చెప్పి ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చినారు. ప్రతి ఇంటికి వచ్చి సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చినారు. బాండ్లు ఇచ్చి సూపర్ 6లు సూపర్ 7లు ఈరోజు మోసాలుగా మార్చి రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడుతూ ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అన్ని రకాలుగా తోడుగా మేము ఉంటామమ్మా. పార్టీ తరఫు నుంచి కూడా మీ అందరికీ కూడా మనం చేయగలిగిన సహాయం అంతా కూడా చేస్తామమ్మా. పెద్ద ఎక్కువ చేయలేకపోయినా కూడా ఖచ్చితంగా చేసే కార్యక్రమం మ్యాక్సిమం ఎంతైతే మాట్లాడుకొని అందరం కూడా మాట్లాడుకొని పార్టీ తరఫు నుంచి మ్యాక్సిమం నీకు అందించే సహాయం కూడా చేస్తాం.